ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరము ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు అంటే జూలై 29వ తేదీ బుధవారం రోజు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ జరుపుకుంటామండి. ఇంత విశేషమైన ఈరోజు ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, అన్నింటా మనకి ఏమన్నా దోషాలున్నా తొలగి విజయం సాధించాలంటే ఈరోజు సులువుగా ఏం చేసుకోవాలి, కొమ్ము శనగలతోటి మాల, విశిష్టత, నైవేద్యము ఏమి పఠించాలి, ఈరోజు ఎటువంటి దానాలు చేయాలి, ఏమి చేస్తే ముఖ్యంగా మనకున్నటువంటి దోషాలు తొలగి సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, అన్నింట ఉండాలి అని అంటే ఏం చేయాలనేది క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి. ఈ 2026వ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి గురు బలము ఉండాలి అని మన పంచాంగంలో కూడా ఉంది, తెలుసు కదండి. పండితులు చెప్తున్నారు గురు బలం ఎక్కువగా ఉండాలి అని అంటే ఈ గురు పౌర్ణమి రోజు తప్పకుండా మీకు సాధ్యమైనంత వరకు ఎలా కుదిరినా సరే చేసుకోండి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున మనకి ఎన్నో విశేషతలు ఉన్నాయండి. ఈ రోజున ఇంకా ముఖ్యం మహామునిని, సాయిబాబాను, దత్తాత్రేయుని, విష్ణుమూర్తిని, త్రిమూర్తులను, రాఘవేంద్ర స్వామిని, ఆదిశంకరాచార్యులను, దక్షిణామూర్తిని మనం గురువుగా భావించి ఉన్నత స్థాయికి పాటుపడే అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను పూజించే రోజునే మనం గురు పూర్ణిమగా జరుపుకుంటాం. జీవితానికి మార్గనిర్దేశకం చూపించినటువంటి గురువులను ఈరోజు బహుమతులు ఇచ్చి సత్కరించి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే విజయం చేకూరుతుంది. శ్రీమన్నారాయణుని 21 అవతారాలలో 17వ అవతారమే వ్యాస భగవానుడు, అందుకే అపన్నారాయణుడు అని కొలుస్తాము. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల స్వరూపమే గురువు అని. అందుకే ఈరోజు గురువుని పూజిస్తే త్రిమూర్తులను పూజించిన పుణ్య ఫలితం దక్కుతుందని చెబుతారు. ముఖ్యంగా ఈరోజు బాబానే ఎందుకు పూజిస్తాము అంటే నీతి బోధలు చేసే గురువుగా భావించి ఈరోజు బాబాను పూజిస్తాము. వ్యక్తికైనా సరే మొదటి గురువు తల్లేనండి. ఆ తర్వాత మనకి జ్ఞానాన్ని అందించే ఏది మంచో ఏది చెడో చెప్పే గురువులు. అందుకని మనము గురు అంటే గు అంటే అంధకారం, అజ్ఞానము, చీకటి అని. రు అంటే నిరోధించుట, నశింపచేయుట, తొలగించుట అని అర్థం. అంటే అజ్ఞానాన్ని నశింపచేయవారే గురువులు. చదువు చెప్పేవారు, పనిని నేర్పేవారు. ప్రతి మనిషి జీవితంలో కూడా ఏదో ఒక సమయంలో గురువు అనేవారు తప్పకుండా ఉంటారండి. అటువంటి గురువుని ఈరోజు వాళ్ళకి ఏదైనా బహుమతులు కానీ ఏమన్నా తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మనకి గురుబలం బాగా పెరుగుతుంది. పూర్తి స్వరూపమే గురువు అని బాబా గారే చెప్పి ఉన్నారండి. రోజు ఇంట్లో బాబా పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు మనం సూర్యోదయానికి మునిపే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముంగిట చక్కగా ముగ్గు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలు రాసుకుంటే ఏ పూజలు, ఏ వ్రతాలు ఏం చేసుకున్నా సరే ఇంటి ముందుట కలకల్లాడుతూ ఉంటేనే మనకు అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు శనగలతోటి మాల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మామూలుగా ముందు రోజే మనము శనగల్ని నానబెట్టుకోవాలండి. కొమ్ము శనగల్ని నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా సూదిలో దారం గుచ్చుకొని తెలుపు లేదా పసుపు దారం వాడుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా గుచ్చుకోవాలండి. కొమ్ము అనేది ముందుకు రావాలి. 11, 21, 47, 51, 101, 108 ఇలా మీ ఇంట్లో ఉండే ఫోటోని బట్టి కానీ విగ్రహాన్ని బట్టి కానీ కట్టుకోవాలండి. నాది చిన్న విగ్రహం కాబట్టి నేను 21 కట్టుకున్నాను. ఆర్థిక ఇబ్బందులు, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు ఉన్నవారు, రుణ బాధలు, ధనాభివృద్ధి లేనివారు, చేతిలో డబ్బు నిలవలేదనుకునేవారు, విద్యార్థులు కానీ శనగలు నానబెట్టి మాలగట్టి ఈరోజు బాబాకి వేస్తే అన్ని బాధలు తొలగుతాయండి. శనగల మాల వేస్తే అనుగ్రహం కలిగి మనకున్న దోషాలు ఏవైనా సరే తొలగిపోతాయి. ఇప్పుడు మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడ అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పైన పీట వేసుకొని పీట మీద పసుపు క్లాత్ పరుచుకోండి. బాబాకి పసుపు రంగు అంటే ఇష్టం కాబట్టి పసుపు పువ్వులు, పసుపు క్లాత్ వేసుకుంటే చాలా మంచిది. కూడా ఈరోజు పసుపు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. పూజా రూమ్లో కానీ ఎక్కడైతే చేసుకోవాలనుకుంటున్నామో అక్కడైనా పెట్టుకోవచ్చండి. బాబా ఫోటోని, ఇంట్లో మనకు బాబా విగ్రహం ఉంటే విగ్రహంని పెట్టుకోవాలి. అన్నీ కూడా పెట్టుకొని మనము దీపానికి అన్నీ సిద్ధం చేసుకోవాలి ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని. గురువు త్రిపూర్తి స్వరూపుడు. బ్రహ్మలా జ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణువులా రక్షించి, శివునిలా అజ్ఞానాన్ని తుంచి, మంచి చెడులను తెలిపి, మానవతా విలువలు, సద్గుణ సంపన్నతలు చెప్పి జ్ఞానాన్ని ఎలా పొందాలో తెలుపుతారు. అందుకే త్రిమూర్తి స్వరూపంగా గురువును భావిస్తాము. మనం చదువుకునేటప్పుడు గుర్తుందా ఫ్రెండ్స్, మన గురువు గారు మనము హోంవర్క్స్ చేయకపోయినా కానీ ఏదైనా తప్పులు చేసినా అలా కాదని దండిస్తారు. అయితే మనము ఏంటి ఇట్లా
అంటున్నారని తిట్టుకుంటూ కూడా ఉంటుంటారు కొంతమంది. తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు ఒకసారి వెనుతిరిగి చూసుకొని అప్పుడు మన ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ అలా చెప్పి ఉండకపోతే మనము ఈ స్థాయికి వచ్చే వాళ్ళం కాదు కదా అని అప్పుడు అనిపించి బాధపడతాము. అందుకే గురువుల్ని గౌరవించాలి, ఎప్పుడు కూడా వాళ్ళని ఇది చేయకూడదు. అందుకే పిల్లలకి కూడా గురువు యొక్క గొప్పదనాన్ని తెలపండి. ఒక చిన్న క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, ఏమీ అనుకోకండి. ఇప్పుడు అభిషేకం ఎలా చేయాలో చూద్దాము ఫ్రెండ్స్. ఒక ప్లేట్ తీసుకొని అందుకు పసుపు బొట్లు పెట్టుకొని ఆ తర్వాత తమలపాకు మీద బాబా విగ్రహాన్ని పెట్టుకొని ఫస్ట్ నీటితో శుద్ధి చేసుకున్న తర్వాత పాలతోటి అభిషేకం చేసి తర్వాత మళ్ళీ నీటితో శుద్ధి చేయాలండి. ఆ తర్వాత బాబా గారికి కొబ్బరికాయతోటి అభిషేకం చాలా మంచిది, మనకి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి కొబ్బరికాయతో చేసిన తర్వాత మళ్ళీ కూడా మనము నీటితోటి శుద్ధి చేసి శుభ్రం చేసుకొని అప్పుడు బొట్టులు పెట్టుకొని మళ్ళీ మనం పూజ చేసుకోవాలి. మనము కుదిరితే పంచామృతాలతోటి చేసుకోవచ్చు, లేదు అంటే పాలతోటి అభిషేకం చేసుకోవచ్చు అండి ఇంట్లో. ఈరోజు కనుక ఇలా పంచామృతాలతోటి అభిషేకం చేస్తే మనకి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. రోజు ఆలయాల్లో జరిగే పూజలను చూసినా జరిపించినా కూడా మనం అభిషేకం చేయించుకున్నా కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్ళలేకపోయినా ఇంట్లోనే మనం అభిషేకం కుదిరినంత వరకు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పసుపు పువ్వులు అక్షింతలు సమర్పిస్తా గనక బాబాకి అష్టోత్తరం జపించాలండి. అష్టోత్తరం చదువుకొని శ్రీ దత్త చరిత్ర, శ్రీ గురు చరిత్ర, సచ్చరిత్ర, నిత్య పారాయణ గ్రంథము, శ్రీ హయగ్రీవాయ నమః అని గనక జపిస్తే విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు. రోజు ఒక్కసారి అయినా సరే విద్యార్థులతోటి చదవనివ్వండి. ఇంకా వ్యాసాయ నమః అని జపిస్తే గనక 8 సార్లు గనక ఈరోజు జపిస్తే సకల గురువుల అనుగ్రహంతో సకల సంపదలు కలుగుతాయని నారద పురాణంలో చెప్పబడింది. ప్రసాదంగా నేనైతే చపాతీలు కొంచెం కోవా చేసి పెట్టి శనగల్ని పోపేసి పెట్టానండి. శనగల్ని పోపు వేసి కానీ లేదు అంటే గనక పచ్చివైనా పెట్టుకోవచ్చండి. ఏదైనా స్వీట్ కోవా, కేసరి, చపాతీ, ఇంకా మనము బ్రెడ్ బాబాకి ఇష్టమైన ఏవి పెట్టినా కూడా మంచిదే. బాబాకి విభూదిని సమర్పించి ఆ విభూదిని మనము ధరించి కొంచెం నోట్లో వేసుకుంటే మనకున్న రోగాలన్నీ పోతాయండి. రోజు శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి చరిత్ర వాటితో పాటు నానబెట్టిన శనగలు గనక దానం చేస్తే ఈతి బాధలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయండి. వస్త్రదానం చేస్తే సకల సంతోషాలు కలుగుతాయని వ్యాస మహర్షుల వారే చెప్పినట్టు ఇతిహాసాలు చెబుతున్నాయి. రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఆవునేతితో ఆలయాల్లో దీపం వెలిగిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయట. విష్ణు పురాణం గనక దానం చేస్తే విష్ణు లోకము పొందుతారట. దానము చేస్తే గనక అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు బాబా గుళ్ళ అన్నిటిలో కూడా మనకి అన్నదానాలు జరుగుతాయి. ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోండి. మనము ఈరోజు ఏ ఒక్కళ్ళకైనా కానీ లేదా లేని వాళ్ళకైనా సరే ఈరోజు భోజనం పెట్టిన అన్నదానం చేసిన మనకి తిరుగు లేకుండా ఉంటుందండి. ఇవన్నీ కూడా లలిత సహస్రనామం బుక్కు, సాయి దర్శనం, మళ్ళీ బాబా హారతుల బుక్లో అన్నీ చదువుకునేవి దొరుకుతాయండి. ఈరోజు సాయి చాలీసా తప్పకుండా ఒక్కసారైనా చదవండి. అందుకే ఏమంటారంటే దండం పెట్టే చేయి కన్నా దానం చేసే చేయి మిన్న అని మన పెద్దలు చెబుతారు. బాబా ఆలయాల్లో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారండి. అసలు ఆ రోజు అయితే క్యూ ఉంటుంది. మనము వెళ్ళి బాబా దర్శనం చేసుకోవడానికే ఒక 3 అవర్స్ పడుతుందండి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇచ్చుకొని హారతి పాట పాడుకుంటే మంచిదండి. బాబా హారతి పాట వచ్చిందైనా సరే చదువుకోండి. నమో సాయి శివనందన, నమో సాయి కమలాసన, నమో సాయి మధుసూదన పంచవదన సాయి నమో, నమో సాయి అత్రినందన, నమో సాయి పాకశాసన, నమో సాయి నిశారమణ వహ్ని నారాయణ సాయి నమో, నమో సాయి రుక్మిణీవర, నమో సాయి చిద్భాస్కర, నమో సాయి జ్ఞానసాగర జ్ఞానేశ్వర, శ్రీ సాయి నమో, శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇప్పుడు హారతి ఇచ్చుకున్నాక ఇంట్లో అందరూ హారతి తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈరోజు అందులో ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం కూడా పూజ చేసుకొని ఆ తర్వాత పూజ అయిన తర్వాత కానీ లేదా చంద్రదర్శనం అయిన తర్వాత కానీ భోజనం చేయవచ్చండి. ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ అవి తీసుకోవచ్చు, లేదు అంటే ఒంటిపూట భోజనం చేయవచ్చు ఫ్రెండ్స్. కుదిరితే గుడికి వెళ్ళినా లేదంటే ఇంట్లో అయినా బాబా హారతులు ఉంటాయి కదండి, ఉదయం హారతి, మధ్యాహ్న హారతి, సాయంత్రం హారతి ఇవి చదువుకున్నా చాలా మంచిది.
ప్రసాదం ఎవరికైనా పెట్టినా లేని వాళ్ళకి భోజనం పెట్టినా మంచిదండి. ఇప్పుడు పూజ అయిన తర్వాత మనము గురువుని కానీ లేదా తల్లిదండ్రులకు కానీ ఆశీర్వాదం తీసుకుంటే మనకి గురు బలం కలిగి ఎలాంటి దోషాలైనా తొలగి విద్యలో కూడా బాగా రాణిస్తారండి. దగ్గరలో కనుక గురువులు ఉంటే గురువు ఆశీర్వాదం తీసుకోండి. లేదు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ తల్లిదండ్రులు ఉన్న వారి ఆశీర్వాదం తీసుకోండి. గురు బలం పెరిగితే కనుక జాతకంలో ఉన్న ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయండి. శ్రీమన్నారాయణ 21 అవతారాలలో 17వ అవతారమే వ్యాస భగవానుడని పురాణాల్లో చెప్పబడింది. అందుకే అపన్నారాయణ అని కూడా అంటారు. బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన తర్వాత శిష్యునిగా జ్ఞానాన్ని అందించింది ఈరోజే. పరమశివుడు దక్షిణామూర్తిగా మారి సప్త ఋషులకు అంటే జ్ఞానబోధ చేసింది కూడా ఈ రోజేనట. చాతుర్మాస వ్రతంలో భాగంగా గురువులు తమ శిష్యులకు అందుబాటులో ఉండే మొదటి పౌర్ణమి కూడా ఈ రోజే. దత్తాత్రేయులు వారు తన శిష్యులకు కూడా ఈ రోజే జ్ఞానబోధ చేశారని దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహామునుల వారు సత్యవతి శాంతనులకు ఈరోజే జన్మించారని, వేదవ్యాసుని అసలు పేరు కృష్ణ ద్వైపాండు అని, వేదకాలపు సంస్కృతిని అంటే అప్పటి వరకు మౌతికంగా సాగి ఒకరి నుంచి ఒకరికి సాగిన వేద జ్ఞానాన్ని విభజించి 4గా అంటే ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదాలుగా విభజించి వేద యజ్ఞాదులను అంటే వేద వాంగ్మయాలను సామాన్యుని చెంతకు చేరవేయడంలో వ్యాస మహర్షి ఎంతో కృషి చేశారు. అప్పటి నుంచే వేదవ్యాసునిగా పిలవసాగారు. అష్టాదశ పురాణాలు, భాగవతాన్ని రాసింది కూడా వ్యాస మహర్షుల వారే. అందుకే ఈరోజు ఆయన రచించిన ఏయి చదివినా కూడా మనకి చాలా మంచిది కదా ఫ్రెండ్స్. ఎంతో విశేషమైనటువంటి మనకి గురుబలం బాగా పెరగాలి అంటే ఎంతో విశేషమైన ఈ గురు పౌర్ణమి రోజున ముఖ్యంగా మనము ఏమి చేయాలి అనేది ముఖ్యంగా మీరు భక్తి శ్రద్ధలతో ఈరోజు మీకు సాధ్యమైనంత వరకు చేసుకోండి. కుదిరితే కనుక తల్లిదండ్రుల్ని మనకి గురువు అంటే గురువులు విద్య చెప్పినట్టు వాళ్ళు కానీ ఎటువంటి గురువులనైనా వాళ్ళకి పూజించుకొని వాళ్ళ స్తోమతను బట్టి మనం ఏమన్నా చేయగలమేమో అది చేసుకోండి. చక్కగా ఈరోజు ఉదయం పూజ చేసుకుంటాము, సాయంత్రము పూజ చేసుకుంటామండి. ఆ తర్వాత రోజు గురువారం రోజు చక్కగా మనము అన్నీ కదిలించి తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మనము స్వామివారికి వేస్తాము కదండి శనగల మాల. ఆ శనగల మాలని మనం ఉడకబెట్టుకొని ప్రసాదంగా తినవచ్చండి. లేదు అనుకుంటే ఆవులకి వేయండి. ఆవులకి వేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఆ దారం తీసి మాత్రమే వేయండి. అక్కడ వాడుకున్నటువంటి పువ్వులు ఇలాంటివన్నీ కూడా ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేదంటే కాలువలో కానీ కలపవచ్చు అండి. అన్నీ చక్కగా కదిలించి తీసుకోవచ్చు. కుదిరితే గోధుమ పిండి దీపాలు పెట్టుకున్నా కూడా మంచిదండి. ఎంతో విశేషమైన ఈరోజు భక్తి శ్రద్ధలతోటి మనస్ఫూర్తిగా మీకు తోచింది చేసుకొని ఆ బాబా గారిని దత్తాత్రేయుల్ని గురువులని పూజించుకొని వారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.